ఇది ఒకసారి ఇమాజిన్ చేసుకో మనసులో. 3 ఇటుకలు ఒకదాని మీద ఒకటి పేర్చావు. ఉమ్, దానిపై నుంచి తేనె పోసావు. ఈ తేనె అనేది అహంకార నందత్వం అనుకుంటే, ఆ 3 ఇటుకలు ఈ మిగతా 3 నందత్వాలు. సాధారణంగా మనుషుల్లో ఈ అహంకార నందత్వము అనేది ఒక్కొక్క ఇటుక ఉమ్, దగ్గర ఫోకస్ అయి ఉంటుంది. అంటే ఒక్కొక్క నందత్వం దగ్గర ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉమ్, ఎవరైతే ఆ అహంకార నందత్వము శారీరక నందత్వం దగ్గర ఉందనుకో, ఉమ్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి అహంకార నందత్వం అనేది శారీరక నందత్వం దగ్గర ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఉంటే అతన్ని మ్యానిపులేట్ ఎలా చేస్తాం? శారీరక నందత్వం అంటే ఏంటి? ఫిజికల్ టాంజిబుల్ థింగ్స్. డబ్బులు ఇస్తామన్నా, వస్తువులు ఇస్తామన్నా, ఫిజికల్ ప్లెజర్స్ ఆఫర్ చేసిన ఆ వ్యక్తి లొంగుతాడు. అంటే అతనికి అది స్నాక్ అనమాట. అతనికి స్టిక్ ఏంటి? ఇవన్నీ తీసేసుకుంటామంటే లొంగుతాడు. అది ఆ లెవెల్, అంటే గ్రేడ్ ఏ. నెక్స్ట్ గ్రేడ్ బి. ఇప్పుడు ఈ గ్రేడ్ బి వాళ్ళు అంటే ఏంటి? అహంకార నందత్వము, మానసిక నందత్వం ఎక్కువ కలిసి ఉండే వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎమోషనల్ టైప్ అన్నమాట. నీకు జరగాల్సిన పని జరగడం వల్ల నువ్వు ఆనందపడతావు, వాళ్ళు ఆనందపడతారు అన్నట్టు వాళ్ళని నమ్మిస్తే వాళ్ళ పని చేసేస్తారు. వాళ్ళకి స్టిక్ ఏంటి? వాళ్ళని ఫిజికల్ గా నువ్వు ఎంత చేసినా సరే వాళ్ళు మ్యానిపులేట్ అవ్వరు. అంటే వాళ్ళ ఇల్లు లాక్కున్నా, వాళ్ళ వస్తువులు లాక్కున్నా, వాళ్ళ డబ్బులు తీసుకున్నా వాళ్ళు రియాక్ట్ అవ్వరు. వాళ్ళకేంటి? ఎమోషన్స్ ముఖ్యం కాబట్టి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు లొంగుతారు. అంటే వేటితో అయితే వాళ్ళకి ఎమోషనల్ వాల్యూ ఉంటుందో వాటిని నువ్వు డ్యామేజ్ చేయడం ద్వారా కానీ, ఆఫర్ చేయడం ద్వారా కానీ వాళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడు నువ్వు గ్రేడ్ ఏ గ్రేడ్ బి అని రెండు చెప్పావు కదా, వాటికి ఎగ్జాంపుల్స్ చెప్తావా కొంచెం? ఇప్పుడు గ్రేడ్ ఏ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరప్షన్. ఓకే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ గ్రేడ్ ఏలో పడతారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తానన్నా, లేదా ఇంకా వేరే ఫిజికల్ ఉమ్, ప్రాపర్టీస్ ఇస్తానన్నా సరే నీ పని చేసి పెడుతూ ఉంటారు. ఉమ్, గ్రేడ్ బి ఏంటి? వాళ్ళకి డబ్బులతో సంబంధం లేదు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒక వ్యక్తి గ్రేడ్ ఏ, ఒక వ్యక్తి గ్రేడ్ బి. ఇద్దరి వల్ల నీకు ఒక పని జరగాలనుకో, గ్రేడ్ ఏ వ్యక్తికి ఏంటి? ఒక ఇల్లు కొను, ఇద్దరు ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇల్లు మీకు కావాలనుకో ఎగ్జాంపుల్ కి. నువ్వు గ్రేడ్ ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లు ఎంత, ఆ కాస్ట్ డబ్బులు ఇవ్వడం కానీ, లేదా అదే టైప్ లో ఇల్లు ఇంకొక వేరే దగ్గర కొనిస్తానని కానీ నువ్వు చెప్తావు అనుకో, ఓకే. దానికి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఇస్తా అన్నా సరే ఆ గ్రేడ్ ఏ అనే వ్యక్తి యాక్సెప్ట్ చేసేస్తాడు. గ్రేడ్ బి ఏంటి? నువ్వు ఎంత ఇచ్చినా సరే ఈ ఇల్లు నేను అమ్మను, ఈ ఇంట్లో మా నాన్నగారు ఉన్నారు, మా తాతగారు ఉన్నారు, ఇది ఎమోషనల్ వాల్యూ నాకు ఉంది అని చెప్పి చెప్తాడు అనమాట. ఓకే. అర్థమైందా? ఉమ్, గ్రేడ్ ఏలో ఉండే వ్యక్తికి ఎమోషనల్ వాల్యూ లేదు. అంటే ఎమోషన్, ఆ ఇంటికి అతనికి ఎమోషనల్ కనెక్షన్ లేదు. ఆ ఇంటిని ఒక ఎంటిటీ లా చూస్తున్నాడు. ఆ ఎంటిటీ ప్లస్ నువ్వు ఇంకొక ఉమ్, ఎంటిటీ పెడితే అతనికి ఎంటిటీ అక్కర్లే, అతను యాక్సెప్ట్ చేసేస్తాడు నీ ఆఫర్ని. ఓకే. గ్రేడ్ బి ఏంటి? ఆ ఎంటిటీని ఇంకొక ఎంటిటీ దానికి ఈక్వల్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫస్ట్ ఎంటిటీతో తనకి ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి. ఉమ్, అప్పుడు ఆయన రెండు రకాలుగా డీల్ చేయొచ్చు, ఒకటి స్నాక్, ఒకటి స్టిక్. స్నాక్ ఏంటి? ఆ ఇల్లుని ఇద్దాం అనుకున్నట్టు చేస్తే సరిపోతుంది. ఓకే. అంటే అబద్ధం చెప్పడం ఇలాంటివి అనమాట. అంటే అతను నమ్మేసి సరిపోతుంది. ఉమ్, స్టిక్ ఏంటి? ఆ ఇల్లు ఇవ్వకపోతే నిన్ను ఇబ్బంది పెడతాను, నీకు ఇష్టమైన వాళ్ళని ఇబ్బంది పెడతాను అది చెప్పాను, ఏమవుతుంది? అతను ఎమోషనల్గా ఉండే వాళ్ళకి డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ ఇతనికి డ్యామేజ్ కాబట్టి అతను యాక్సెప్ట్ చేస్తాడు. ఉమ్. ఏంట్రా నువ్వు సినిమాలో విలన్ లాగా ఈ స్కీములు ఏంటి, అందరినీ మ్యానిపులేట్ చేయడం ఏంటి, వాళ్ళ ఇల్లు లాక్కోవడం ఏంటి, ఏంది ఇదంతా? ఉమ్,
ఫస్ట్ లో చెప్పాను, ఒక పోలీస్ ఒక దొంగను ఉమ్, పట్టుకోవాలంటే ఫస్ట్ దొంగలాగా ఆలోచిస్తే తప్ప పనికిరాదు. ఓకే. అలాగే సొసైటీలో ఉండే ఉమ్, ఈవిల్ని డీల్ చేయాలంటే ముందు ఉమ్, వాళ్ళలాగా ఆలోచిస్తే అది డీల్ చేయడం పెద్ద కష్టం ఉమ్, అవ్వదు. మనల్ని వేరే వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారా చేయట్లే తెలుసుకోవాలి అంటే ముందు మనం తెలుసుకోవాలి ఉమ్, కదా మ్యానిపులేషన్ ఎలా చేయాలో. ఓకే. మనం ట్రైన్డ్ గా ఉంటే వేరే వ్యక్తి ఉమ్, మనల్ని మోసం చేస్తున్నారా మోసం చేయట్లే మనకు తెలుస్తుంది. ఉమ్, అవును. ఉమ్, అది నీకు ఫస్ట్ లో చెప్పా, ఫిలాసఫీలో ఫీల్ గుడ్ మూవీ లాగా ఉండదు, అదొక డార్క్ ఉమ్, రియాలిటీ మూవీస్ లాగా ఉంటాయి, ఆర్ట్ మూవీ లాగా ఉంటుంది చెప్పాను. ఇదంతా పార్ట్ ఆఫ్ ఫిలాసఫీ. నువ్వు ఉమ్, ఆలోచించాలంటే ఇంకా ఇది నార్మల్ లెవెల్, ఇంకా వరస్ట్ ఐడియాలు కూడా ఆలోచించాల్సి వస్తుంది ఫ్యూచర్ లో. ఓకే. అది కాబట్టి డిస్క్లైమర్ అన్ని వేసాను అనమాట ముందే. సరే, ఇప్పుడు ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను, గ్రేడ్ ఏ ఎగ్జాంపుల్, గ్రేడ్ బి ఎగ్జాంపుల్. ఉమ్, ఓకే, నెక్స్ట్ గ్రేడ్ సి. గ్రేడ్ సి వాళ్ళు ఏంటి, గ్రేడ్ ఏ గ్రేడ్ బి కన్నా కొంచెం బెటర్. వాళ్ళు ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తారు అనమాట ఏదైనా, ఉమ్, అంటే కొంచెం లాజికల్ గా ఆలోచిస్తారు. ప్లస్ కొంత ఫేమ్ అది కూడా అంటే ఐడెంటిటీని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కూడా మ్యానిపులేట్ చేయాలంటే స్నిక్, ఇప్పుడు వాళ్ళని మ్యానిపులేట్ చేయాలన్నా స్టిక్ స్నాక్ రెండు ఉన్నాయి. నువ్వు వాళ్ళతో లాజికల్ గా మాట్లాడి కన్విన్స్ చేయగలిగితే నీ పని అయిపోతుంది. ఉమ్, బుద్ధినందత్వంలో ఉండే వాళ్ళని నువ్వు అంటే వాళ్ళు లాజికల్ గా ఆలోచిస్తారు కాబట్టి నువ్వు కూడా లాజికల్ గా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తే నీ పని అయిపోతుంది. కానీ వాళ్ళకి స్టిక్ అంటూ సపరేట్ గా ఏం లేదు. కానీ ఏం చెప్పాను, బుద్ధినందత్వం అహంకారనందత్వంతో కలిసి ఉంది కాబట్టి వాళ్ళని పొగిడితే నీ పని అయిపోతుంది, వాళ్ళకి అపకీర్తి కలిగిస్తాను అన్నా నీ పని అయిపోతుంది. అంటే వాళ్ళకి స్టిక్ ఏంటి, వాళ్ళ ఫేమ్ నాశనం చేయడానికి ట్రై చేయడం, వాళ్ళ స్నాక్ ఏంటి, వాళ్ళ ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయడం. ఈ క్యాస్ట్ ఫీలింగ్లు కానీ, రిలీజియస్ ఫీలింగ్స్ కానీ, నేషనాలిటీ ఫీలింగ్స్ కానీ, జెండర్ ఫీలింగ్స్ కానీ, ఇలా ఏ ఫీలింగ్స్ అయినా సరే ఇందులో వచ్చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర ఒక వస్తువు ఉంది, అది నీకు కావాలి. అప్పుడు నువ్వు అతను ఎలా మ్యానిపులేట్ చేస్తావు, అసలు మీ క్యాస్ట్ లో వాళ్ళు గొప్ప వాళ్ళు, అన్ని దానం చేస్తారు అన్నట్టు అతనికి కొంచెం సోపేసినా నీ పని జరిగిపోతుంది. లేదు అతను లాజికల్ గా ఆలోచించేవాడైతే లాజికల్ గా నువ్వు అతను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావు. ఈ రెండు కుదరకపోతే ఏం చేస్తావు, అతని పరువు మర్యాదలు నాశనం చేస్తాను బెదిరిస్తావు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ చూడు, నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లంచ్ ఇవ్వాలనుకో, అది ఇల్లీగల్. అవును. కరప్షన్ అనేది ఇల్లీగల్, ఓకే. కానీ ఒక వ్యక్తి ఇద్దాం ఉమ్, అనుకోని అనుకో, ఉమ్, మూడు రకాల గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నారు, గ్రేడ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి. గ్రేడ్ ఏ వాళ్ళకి ఏంటి, ఆ పని చేస్తే కొంత డబ్బులు ఇస్తారంటే వాళ్ళు చేస్తారు ఈజీగా, ఓకే. చెయ్యకపోతే నీ ఆస్తులు లాగేసుకుంటాను అని బెదిరించినా సరే చేసేస్తారు. అంటే పక్క వాళ్ళు కొడతారేమో అని భయంతో చేసేస్తారు అనమాట. గ్రేడ్ బి ఏంటి, నువ్వు నన్ను కొట్టినా చంపినా నా ఆస్తులు లాగేసుకున్నా సరే, నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా సరే నీ పని నేను చెయ్యను అని అంటే, మీ కుటుంబం వాళ్ళని ఇబ్బంది పెడతానంటే వీళ్ళు తగ్గుతారు. నాకేమైనా పర్లేదు నా కుటుంబం బాగుండాలి కాబట్టి వాళ్ళు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళ స్టిక్ స్నాక్ ఉమ్, అదనమాట. ఉమ్, గ్రేడ్ సి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఏంటి, నువ్వు వాళ్ళకి డబ్బులు ఇచ్చినా లొంగరు, వాళ్ళ కుటుంబం వాళ్ళని భయపెట్టినా లొంగరు, వాళ్ళని ఏం చేసినా సరే లొంగరు. అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళని డీఫేమ్ చేస్తాను అని చెప్పావు అనుకో, ఓకే. ఆ డిఫేమేషన్ వాళ్ళు భయపడతారు అనమాట. అంటే వా నువ్వు వాళ్ళ ఆస్తులు తీసుకోక్కర్లేదు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లేదు, ఉమ్, కానీ అతను ఫిజికల్ గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సరే అతను డిఫేమ్ చేయడం వల్ల ఏమవుతుంది, అతను హర్ట్ అవుతారు బాగా. ఓకే. అర్థమైందా. ఉమ్, అంటే గవర్నమెంట్ ఆఫీస్ ఎందుకు చెప్పారంటే మన సినిమాలో చాలా చూస్తున్నాం కాబట్టి కనెక్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా మోస్ట్ కేసెస్ లో
గ్రేడ్ ఏ, గ్రేడ్ బి, గ్రేడ్ సి, ఈ మూడు విధాల్లోనూ ఉండే వాళ్ళని ఈ రకాలుగా మ్యానిపులేట్ చేస్తున్నారు. అంటే నేను చెప్పింది కాదు ఇది, ప్రపంచంలో చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ ఏంటి? నిన్ను ఎవరు మ్యానిపులేట్ చేయకూడదు అనుకో. ఉమ్, ఇప్పుడు నీ మూడు బాక్సుల్లో ఏ బాక్స్ లో ఉన్నా సరే నువ్వు ఏదో ఒక రకమైన మ్యానిపులేషన్ గురవుతావు. అవును. ఉమ్. ఉమ్. కాబట్టి మ్యానిపులేషన్కి అందకుండా ఉండే ఇంకొక ఫోర్త్ బాక్స్ ఉంది, దానికి మన తర్వాత తెలుస్తుందిలే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యానిపులేట్ అయితే తప్పేంటి? సో ఎగ్జాంపుల్ ఫిజికల్ నందత్వం అన్నావు, దాంట్లో నాకు బ్రైబ్ ఇచ్చాడు. సో ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉందేమో, నేను తీసుకోవచ్చు. వాడి పని వాడికి చేశాను, నా డబ్బులు నాకు ఇచ్చాడు. సో నెక్స్ట్ నాకు ఫేమ్ కావాలేమో. సో నలుగురు నన్ను మంచిగా చూసుకోవాలనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. నాకు అది ఇచ్చాడు. సో వాడికి కావాల్సింది నేను ఇచ్చాను కదా. సో తప్పేంటి ఇక్కడ మ్యానిపులేషన్ అని పేరు పెట్టి? దానివల్ల ఏమొస్తుంది? ఇది అర్థం కావాలంటే ఇంకొక థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సొసైటీ ఏ, సొసైటీ బి, రెండు సొసైటీలు తీసుకో. ఉమ్, సొసైటీ ఏలో ఉండేవాళ్ళు ఉమ్, మ్యానిపులేట్ అయిపోతారు. ఓకే. సొసైటీ బిలో ఉండేవాళ్ళు, వాళ్ళని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఓకే. ఉమ్, వాళ్ళు పర్ఫెక్ట్ గా రూల్స్ ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సొసైటీ ఏలో ఉమ్, మాత్రం మ్యానిపులేషన్ వల్ల రూల్స్ బెండ్ చేస్తారు, అన్ఎథికల్ గా బిహేవ్ చేసి తప్పించుకుంటే ఇలా సాధ చేస్తారు. ఓకే. ఉమ్, ఇప్పుడు ఓవరాల్ గా సొసైటీ డ్యామేజ్ చేయడానికి సొసైటీ సి నుంచి కొంతమంది వచ్చారు. 30C. సొసైటీ సి నుంచి కొంతమంది ఈ సొసైటీ ఏ, సొసైటీ బి, ఈ రెండింటిని నాశనం చేద్దాం వచ్చారు కొంతమంది. ఉమ్, ఇప్పుడు ఏ సొసైటీ త్వరగా నాశనం అయిపోవడం ట్రై చేస్తుంది? ఏనే కదా, ఈలో కదా. రూల్స్ ఎక్కువ ఉన్నాయి. ఉమ్. అంటే మ్యానిపులేషన్ ఎందుకు డేంజరస్ అంటే తక్కువ ఎఫర్ట్ తో ఎక్కువ మంది కంట్రోల్ చేయడం ట్రై చేయడం. ఓకే. ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం, డెమోక్రసీలో ఎక్కువ మంది ఏం చెప్తే అదే అదే నడుస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి మనుషుల్ని మభ్యపెట్టగలడు అనుకో. ఉమ్, ఇంకొక వ్యక్తి మనుషుల్ని మభ్యపెట్టడం రాదు, కానీ మంచి ఆయన, తెలివైన వాడు, ఉమ్, మంచివాడు అనుకో. ఉమ్, ఆ ఇద్దరు ఎలక్షన్ లో నించున్నారు. ఓకే. ఉమ్, ఇద్దరు ఎలక్షన్ లో నించున్నారు. ఒక వ్యక్తి మనుషుల్ని ఉమ్, మభ్యపెట్టగలడు, చెడ్డవాడు. ఉమ్, ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తి మంచివాడు, తెలివైన వాడు కూడా, కానీ మనుషులు మభ్యపెట్టడం ఉమ్, రాదనుకో. ఓకే. ఇప్పుడు మనుషులు ఎవరిని గెలిపిస్తారు? అది చెప్పలేం కదా, అటు ఇటు పట్టచ్చు. ఫిఫ్టీ ఎందుకు ఫిఫ్టీ అవ్వచ్చు చెప్పలేవు? కదా. సొసైటీలో ఉండే మనుషులు ఈజీగా మ్యానిపులేట్ అయిపోగలిగితే అందరూ ఫస్ట్ క్యాండిడేట్ గెలిపిస్తారు. ఓకే. ఉమ్. అసలు అసలు కొంతమందిని ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా. అదే, ఇప్పుడు అసలు మ్యానిపులేట్ అవని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉమ్, రెండో వాడిని గెలిపిస్తారు. ఓకే. ఉమ్, అంటే ఈ మ్యానిపులేషన్ అనే ఫ్యాక్టర్ తక్కువ ఉంటే మంచిదా, ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉంటేనే మంచిది. మంచి కదా. జరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ అంటే సొసైటీలో అనేది ఈ మ్యానిపులేషన్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటే ప్రతి వ్యక్తి కొంచెం ఉమ్, లాజికల్ గా, ఎథికల్ గా, ఉమ్, రూల్ ప్రకారం ఆలోచిస్తాడు. ఉమ్, ఆ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటే ఎవరు బాగా మ్యానిపులేట్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ పవర్ ఉంటుంది. ఉమ్, అర్థమైందా? అదే. ఉమ్, ఇప్పుడు ఒక ఇండివిజువల్ లేదా ఒక సెట్ ఆఫ్ ఇండివిజువల్స్ అనేవాళ్ళు ఒక ఉమ్, ఐడియాలజీ క్రియేట్ చేసి ఆ ఐడియాలజీ ద్వారా సొసైటీని మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే దాన్ని రిలీజియన్ అంటారు. ఉమ్, ఓకే. ఇప్పుడు ఈ మ్యానిపులేషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఉమ్, సొసైటీకి మంచి జరగడం కోసం, సొసైటీ చెడ్డ జరగడం కోసం. ఉమ్, రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. ఉమ్, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఉమ్, వాడు హోంవర్క్ చేయట్లేదు లేదా అన్నం తినట్లేదు అనుకో. ఉమ్, వాళ్ళ తల్లి అగో దెయ్యం వస్తున్నాదరా లేదా బూచోడు వస్తున్నాడు అని చెప్పి భయపెట్టని తిండి పెడుతుంది, అవునా? అవును. ఉమ్, వాడు తినగానే బలం వస్తుంది, పెద్దది వాడు తెలుసుకుంటాడు ఆటోమేటిక్ గా. ఉమ్,
అది మ్యానిపులేషన్ ఓకే. కానీ మంచిగా మ్యానిపులేట్ చేసింది మా అమ్మ అని చెప్తాడా? లేదా చిన్నప్పుడు నాకు దెయ్యం వస్తుంది చెప్పావు కదా అని చెప్పి వాళ్ళ అమ్మ చాలా చావ కొడతాడా పెద్దయిన తర్వాత? అలా జరగదు కదా. కదా మంచిగానే ఎందుకు? ఉంటాడు. ఉమ్, ఆ అక్కడ మ్యానిపులేషన్ మంచి జరిగినా సరే అది ఉమ్, మ్యానిపులేషనే. ఉమ్, ఇప్పుడు చిన్నప్పుడే ఇక తింటే ప్రోటీన్ న్యూట్రియన్స్ అన్ని వస్తాయిరా అంటే వాడు వెండు, వాడికి అర్థం కాదు అది. ఉమ్, కాబట్టి మ్యానిపులేషన్ ప్రతి మ్యానిపులేషన్ చెడ్డది కాదు. ఉమ్, కానీ మ్యానిపులేషన్ ఎవరు వాడుతున్నారో వాళ్ళ బట్టి అది మంచిది చెడ్డ తెలుస్తుంది. ఓకే. అర్థమైందా? అదే. కాబట్టి ఈ రెండు నుంచి తప్పించుకోవాలన్నా సరే నీకు రెండు తెలియాలి. ఉమ్, మ్యానిపులేషన్ తప్పించుకుందాం అనుకున్నా, మ్యానిపులేట్ చేసి పక్క వాళ్ళు బాగు చేద్దాం అనుకున్నా సరే నీకు మ్యానిపులేషన్ తెలియాలి కదా. అవును. ఉమ్, ప్లస్ నీకు తెలియడమే కాదు, నువ్వు మ్యానిపులేట్ అవ్వకుండా ఉండాలి. అవును. ఉమ్, నువ్వు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పక్క వాళ్ళని ఎఫెక్ట్ చేయడానికి చేస్తావు, అంటే మ్యానిపులేషన్ ద్వారా పక్క వాళ్ళు హెల్ప్ చేద్దాం ట్రై చేస్తావు. ఉమ్, నిన్నెవరు మ్యానిపులేట్ చేయకుండా చూసుకుంటావు. రెండు చేయాలి. ఉమ్, అర్థమైందా? అదే. ఉమ్. కాబట్టి మ్యానిపులేషన్ అనేది నెససరీ. ఈ రియల్ లైఫ్ జరిగే మ్యానిపులేషన్ కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలవా? ఇప్పుడు నీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా, దానికి నీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఉమ్. అరే, ఏంట్రా ఇది? అన్ని ఇవే ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్. ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఆఫ్ మ్యానిపులేషన్ డిసెప్షన్. అది అంటే మోసం చేయడం కూడా మ్యానిపులేషన్ భాగం. ఓకే. అయిపోయిందా? ఇంక 5 minutes ఉంది. అయిపోయినట్టలే. అదే ఆ, ఇదిగో. ఇంకా అల్టిమేట్ ఉందా చెప్ప. చెప్పాల్సింది ఏమన్నా? లేదు లేదు లేదు, అంటే ఈ రోజుకి వీడియో అయిపోయినట్టే. అట్లయితే నన్ను రాక్ పేపర్ సీజన్స్ లో మ్యానిపులేట్ చేయి, అది క్రెడిట్స్ లో పెడదాం. ఏంటంటే రాక్ పేపర్ సీజర్స్ ఆడతాం ఇప్పుడు. ఆ, నాకు నువ్వు నన్ను మ్యానిపులేట్ చేయి. నువ్వు నాకు అది రాదు వేస్తే కదరా. బాగుంటది, ఇది వేస్తే. ఒరే, రాక్ పేపర్ సీజర్ రా. రాదు మ్యానిపులేట్ చేయడం రాదు కదా నాకు. ఒరే, ఇప్పుడు తెచ్చావా?